సాతాను కార్యాలు సాతాను కార్యాలు ఏమంటే దేవుడే చెప్పాడు. వాడు మరి అబద్ధకుడు, దొంగ, దోచుకునేకి వస్తాడని, మళ్ళీ వాడు నరహత్య చేస్తాడని. నేను చెప్పేదేమంటే వాడు నువ్వు కరెక్ట్గా దేవుడి కోసం మండాలన్నా ఆర్పేసేవాడు. మళ్ళీ ఏమంటే మనం రక్షణ అనుభవం ఉన్న మనల్ని పడదోయాలని చూస్తాడు. అది మనం సభలోనే అవమానించే విధంగా వాడు కుయుక్తి చేస్తాడు. వాడు అన్ని విషయాల్లో సహా మనుషుల అంతరంగం దేవుడికి తెలుసు, వాడికి కొంతవరకు తెలుసు. పూర్తిగా నాకు తెలియదు కానీ కొంతవరకు తెలుసు. కానీ మనం దేవుడి కోసం వండేది వాడికి ఇష్టం లేదు. మళ్ళీ మనం నిత్య జీవానికి దేవుడి సాన్నిధ్యంలో ఉండేది ఫస్ట్ ఎవరికి ఇష్టం లేదంటే సాతానికి ఇష్టం లేదు. కాబట్టి ఎంతోమంది విశ్వాసులు వాడి చేతిలో ఓడిపోయారు ఎంతోమంది. నేను చెప్పేది ఏమంటే సైతాన్తో గెలవాలంటే మనం ఎక్కడ అవమానపడ్డామో అక్కడే దేవుడు మనల్ని నిలబెడతాడు. కానీ మనం దేవుడి మీద మాత్రం ఆశ పెట్టుకోవాలి. మనం దేవుడు పిలిచింది ప్రతి ఒక్క విషయంలో, కానీ మనుషులు ఎలాగా మనల్ని బ్లైమ్ చేసినానో మనం స్థిరంగా దేవుడిలో ఉండేకి ప్రయాసపడాలి. మనం దేవుడి కోసం సహా ప్రాణం ఇవ్వాలనుకున్న మన హృదయంలో ఉన్న సహా సైతాను మనల్ని పనికి రాకుండా చేసేకి అవకాశం ఉంది. హెచ్చరికగా ఉండండి ప్లీజ్.